భరించలేని బాధ మనసులో ఉండొచ్చు. ఇది మీ తలరాత అనుకోవచ్చు లేదా దురదృష్టంగా భావించవచ్చు. కానీ ఆ సమయంలోనే మరింత స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ఈ చెడు అంతా ఏదో ఒక రోజు మంచిగా మారి మీ దగ్గరకు వస్తుంది. ప్రతి అనుభవం ఓ కొత్త పాఠం నేర్పుతుంది. ఈ బాధలనేవి జీవితం నేర్పే కొత్త పాఠాలు. ఈ అనుభవాలు పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. కష్టాల్లో ఉన్నప్పుడు ఓపికగా నేర్పుగా ఉండడం వల్ల నొప్పిని తట్టుకోవడం కాస్త తేలికవుతుంది. సహనం, దృఢత్వం, ఓర్పు లేకపోతే ఎప్పటికీ మంచి జరగదు. జీవితం నేర్పించే పాఠాలను పెడచెవిన పెట్టేవారికి ఇబ్బందులు తప్పవు. జీవితంలోని అనుభవాలు బాధ, దుఃఖాన్ని అధిగమించడం వల్లనే వీటిని నేర్చుకోగలం. జీవితంలో చాలా విషయాలు మనల్ని బాధ పెడతాయి. అప్పుడు సహనంతో ఉండడం, భరించే సామర్థ్యం కలిగి ఉండడం, దృఢత్వంగా ఉండడం చాలా అవసరం. ఆ బాధ నుంచి నేర్చుకున్న పాఠాలు మన భవిష్యత్తుకి ఉపయోగపడతాయి. మిమ్మల్ని మరింత దృఢంగా మారుస్తాయి. అసంతృప్తిని తాత్కాలిక విషయాలుగా గుర్తించాలి. జీవితం ఆనందం, దుఃఖం, సంతోషం, బాధలతో నిండి ఉంటుంది. ఈ విషయాలను తట్టుకుని నిలబడడం చాలా ముఖ్యం. వాటి నుంచి ఏం నేర్చుకోవాలనేది పూర్తిగా మీ ఇష్టం. కష్టతరమైన, బాధాకరమైన అనుభవాల నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకున్న పాఠాలు మీ తప్పులను సవరించడానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అనుభవం నుంచి నేర్చుకున్నవి ఎప్పటికీ వైఫల్యం కావు. ఒక క్షణం రోజుని మార్చగలదు. ఒక రోజు జీవితాన్ని మార్చగలదు. ఒక జీవితం ప్రపంచాన్ని మార్చగలదు. నీ విజయాన్ని చిన్నవాళ్లతో పంచుకో. వాళ్ళు నిన్ను స్ఫూర్తిగా తీసుకుని పైకి వస్తారు. నీ ఓటమిని నీకంటే పెద్దవాళ్లతో పంచుకో. ఓటమిని ఎలా అధిగమించాలో వాళ్ళు నీకు పాఠాలు నేర్పిస్తారు. కొంతమంది ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. కానీ అవమానం జరిగితే మాత్రం తట్టుకోలేరు. ఇలాంటివి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో జరుగుతుంటాయి. సున్నిత మనస్తత్వం ఉండే వాళ్ళు విమర్శలు, అవమానాలు అస్సలు తట్టుకోలేరు. కొంతమంది తమ ఆనందం కోసం ఎదుటి వారిని విమర్శించే, కొంతమంది వారి లోపాలను తెలియజేయడానికి విమర్శిస్తుంటారు. మరికొంతమంది తమ స్థాయిని, అహంకారాన్ని చాటుకోవడానికి ఇతరులను ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తారు.
ఇవి ఎదుటి వ్యక్తి మానసిక స్థాయిని దెబ్బతీస్తున్నారు. అవమానాలు, విమర్శలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి. మన మిత్రులు అవమానిస్తే చెప్పలేనంత కోపం, బాధ కలుగుతుంటాయి. వాటికి వెంటనే బదులు తీర్చుకోవడం సాధ్యమే, కానీ ఆ విషయంలో వెంటనే ప్రతిస్పందించినప్పుడు సమస్య మరింత పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దానివల్ల ఎలాంటి పరిష్కారం దొరకదు. కాబట్టి మొదట మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. ఆ తర్వాత వారికి సున్నితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయాలి. అందరూ మిమ్మల్ని బాధ పెట్టాలని ఉద్దేశంతోనే విమర్శలు చేయరు. కొంతమంది మీలో లోపాలను సరిదిద్దాలనే ఉద్దేశంతో కూడా విమర్శలు చేస్తుంటారు. అయితే ఇలాంటి వారిలో మీకు అత్యంత సన్నిహితులు, శ్రేయాభిలాషులు మాత్రమే ఉంటారు. ఇలాంటి వారు తమ విమర్శలు చేసినప్పుడు గట్టిగా సమాధానం చెప్పకుండా వారితో ఒకసారి చర్చించడం మంచిది. మీ ప్రవర్తన, మీలో ఉండే లోపాల గురించి మీకు తెలియజేసేవారు మిమ్మల్ని సరిదిద్దాలనుకుంటారు. ఏ సమస్యకైనా సానుకూల ధోరణి సరైన పరిష్కారం అయితే, కొన్ని సందర్భాల్లో సానుకూలంగా ఉండడం కూడా కష్టమే. ముఖ్యంగా మనల్ని ఎవరైనా ఏదైనా విషయంలో అనవసరంగా విమర్శించినప్పుడు అవమానించినప్పుడు విపరీతమైన కోపం రావడం సహజం. కానీ ఇలాంటి సందర్భాల్లోనే మన వ్యక్తిత్వం బయటపడుతుంది. అందుకే ఎలాంటి సందర్భాలు ఎదురైనప్పటికీ సాధ్యమైనంత వరకు సానుకూల దృక్పథంతో ఆలోచిస్తూ కోపాన్ని నియంత్రించుకోవడం అవసరం. కొంతమంది ఎదుటివారి చేతలను గమనిస్తూ వారిని అవమానించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అహంకారాన్ని ప్రదర్శిస్తారు. వీరికి ఎదుటి వ్యక్తి బాధపడతారు అనే ఆలోచన కూడా ఉండదు. ఇలాంటి వారితో ఎంత సానుకూలంగా ఉన్నా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇలాంటి వారికి దూరంగా ఉండడమే సరైన పరిష్కారం. ప్రతి ఒక్కరితో ఏదో ఒక సందర్భాల్లో అవమానాలు, విమర్శలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఇలా విమర్శించే వారికి, అవమానించే వారికి అన్ని సందర్భాల్లో ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కూడా ఉండకపోవచ్చు. కొంతమంది తమ మధ్య ఉన్న సాన్నిహిత్యంతో సరదాగా విమర్శిస్తుంటారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఇబ్బంది పడుతున్నారని గ్రహించరు. కావాలని ఇబ్బంది పెట్టే వారికి సరైన సమాధానం చెప్పకపోతే మనం సమాజంలో చులకన అవుతాం.